వెల్కమ్ టు BCN న్యూస్. నేను వెంకట్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కోట మండల పరిషత్ కార్యాలయం ఎదుట జరుగుమల్లి ఉపాధి హామీ కూలీల నిరసన. ఫీల్డ్ అసిస్టెంట్గా బయట వ్యక్తులకు అవకాశం ఇస్తే ఊరుకునేది లేదని ఆందోళన. నాయుడుపేట అంబేద్కర్ గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్. 89 మంది విద్యార్థులకు అస్వస్థత. గూడూరు ప్రభుత్వ హాస్పిటల్లో విద్యార్థులను పరామర్శించిన మంత్రి వీరాంజనేయులు. మెరుగైన వైద్య సేవలు అందించాలని మంత్రి డాక్టర్లకు ఆదేశం. నాయుడుపేట అంబేద్కర్ గురుకుల పాఠశాలలో ఆహారం కలుషితం కావడంతో అనేక మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వీరిలో 30 మంది విద్యార్థులను గూడూరు ప్రభుత్వ హాస్పిటల్కి తరలించి వైద్య సేవలు అందిస్తున్నారు. గూడూరు పట్టణంలోని ప్రభుత్వ ఏరియా హాస్పిటల్లో నాయుడుపేట గురుకుల పాఠశాలలో అస్వస్థతకు గురైన విద్యార్థులకు వైద్య సేవలు అందిస్తున్నారు. పిల్లల తల్లిదండ్రులు ఆందోళన చెందుతూ హాస్పిటల్కి చేరుకుంటున్నారు. తల్లిదండ్రులు మాట్లాడుతూ గురుకుల పాఠశాలలో సక్రమంగా వసతులు లేవని, మిగిలిపోయిన ఆహారం పెట్టడంతో ఈ పరిస్థితి వచ్చిందని, పాఠశాల సిబ్బంది కనీసం తల్లిదండ్రులకు సమాచారం కూడా ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఉన్నతాధికారులు మరలా ఇటువంటి సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. ఫోన్ కాల్ కూడా చేయలేము. ఫోన్ కాల్ కూడా గత 5 సంవత్సరాల నుంచి నా కొడుకు 9వ తరగతి రెసిడెన్షియల్ గురుకుల పాఠశాలలో చదువుతున్నాడు. అక్కడ ఎట్లాంటి వసతులు లేవు. మేము పేదవాళ్ళం కాబట్టి చదువు కోసం వదిలేసి వెళ్ళాము. ఈరోజు చాలా ఇబ్బంది అయింది. ఒక ప్రిన్సిపాల్ కానీ, ఒక ఉపాధ్యాయుడు కానీ, హౌస్ మాస్టర్ కానీ, క్లాస్ టీచర్ కానీ ఎవరు రెస్పాండ్ అయ్యి పేరెంట్స్కి ఇన్ఫార్మ్ కూడా చేయలేదు. ఇక్కడికి అంబులెన్స్లో తీసుకొచ్చి ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయారు. ఎవరు కూడా ఇక్కడ పట్టించుకునే నాదులు లేరు. నిన్న ఉదయం 9-10 గంటలకు తెచ్చిన చికెను మధ్యాహ్నం వేయాల్సింది నైట్ వేసారు. నైట్ తిని అది పాసిపోయిన దానివల్ల అస్వస్థకు గురైతే ఒక పేరెంట్స్కి కూడా ఇన్ఫార్మ్ అనేది ఎవరు చేయలేదు. ఒకరోజు యూనిఫామ్ లేకపోతే స్కూల్లో మాత్రం రానివ్వకుండా బయట నిలబెడుతున్నారు. దీని మీద ఇట్లాంటి ఫుడ్ పాయిజన్ మీద కూడా కఠిన చర్య తీసుకోవాలి. ప్రభుత్వాలు మారుతున్నారు, అధికారులు మారుతున్నారు. ఏ ఒక్కరు కూడా పిల్లకాయల భవిష్యత్తు గురించి, శ్రద్ధ గురించి, చదువు గురించి ఎవరు పట్టించుకోవట్లేదు. మున్సిపాలిటీ యార్డ్ ఉన్నట్టు ఉంటుంది వాళ్ళ బాత్రూంలో, లెట్రిన్లో ఇవన్నీ చూస్తే. కానీ ఆ వాసనలకు వాటన్నిటికీ భరించుకొని కూడా చదువు కోసమనే వదిలేసి వెళ్తున్నాం మేము. ఆ ఉండే హౌస్ మాస్టర్ వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి పిల్లలు వచ్చి మాకు ఫోన్ చేసి ఈ విధంగా అయింది డాడీ, ఈ విధంగా అయింది నాన్న అని చెప్తే మేము 90 కిలోమీటర్ల నుంచి వస్తూ ఉన్నాను. నేనైతే ఎట్లాంటి ఇది లేదు. అధికారులు మీరందరూ స్పందించి చర్య తీసుకుంటారని మీకు అందరికీ దండం పెట్టి వేడుకుంటున్నాం. పాఠశాలలో మా అబ్బాయిని కొన్ని సంవత్సరం జాయిన్ చేయించాం. ఈ సంవత్సరం అంతా డబ్బులు వస్తాయి, ఇంకా గవర్నమెంట్ డబ్బులు ఇవ్వలేదు, ఫండ్స్ ఇవ్వలేదు, చేస్తాము సార్. ఏం సార్ బాత్రూమ్ లాగా ఉండవు అంటే మీరు ఫినాయిల్ తెచ్చి మీరు కడుక్కోండి, మేము తెచ్చి మేము ఫినాయిల్ ఎత్తి మీ పేరెంట్స్ మీ బాత్రూమ్ ఫీల్ చేసుకోవాలా. ఫ్యాన్ లేదు సార్ అంటే మీరు డబ్బులు పెట్టి తెచ్చుకోమన్నారు. ఇంకన్నీ చేసేవాడు గవర్నమెంట్ డబ్బు ఇస్తున్నది. ఏం చేస్తున్నారు వాళ్ళు? ఉదయం నుండి నైట్ వేసారు, ఫుడ్ పాయిజన్ అయింది. కనీసం ఇంటిమేషన్ల పేరెంట్స్కి ఏదైనా అయ్యి ఉంటుంది. బిడ్డల పరిస్థితి అయింది. కనీసం వాళ్ళు స్టాఫ్ ఒక్కరికక్కడ లేరు. ఎవరు సమాధానం చెప్తున్నారు? డాక్టర్లు అడిగితే మాకు సంబంధం లేదు, అంబులెన్స్లు తీసుకొచ్చాడు వదిలేకన్నారు. దీనికి ఎవరు బిడ్డలకి ఏదైనా ఉంటుంది? అనాథ బిడ్డలు మాదిరి ఉన్నారు బిడ్డలేడా?
ఒక తండ్రికి ఎవరో హాస్పిటల్కి వచ్చిన ఫోన్ తీసుకొని మాట్లాడుతున్నారు, వాళ్ళు బెదిరిస్తున్నారంట. మళ్ళీ ఈ విధంగా చెప్తున్నారంటే మీకు వాళ్ళు బెదిరిస్తున్నారంట. ఎందుకు ఆ విధంగా బెదిరించేది? ఏం చేయాలనుకున్నారు వాళ్ళు అసలు? అక్కడ పరిస్థితులు బాగలేవు, ఫుడ్ పాయిజన్ అయింది. పేరెంట్స్ ప్రతి ఒక్క పేరెంట్స్ స్కూల్ పిల్లకాయలకి 2 రోజులు లేట్ అయితే మనిషికి 20 రూపాయలు డబ్బులు కట్టించుకుంటారు, ఫినాయిల్ బాటిల్ తెప్పించుకుంటారు. ఇవన్నీ ఎక్కడ పోతున్నాయి? ఫినాయిల్ బాటిల్ వాళ్ళ ఇంటికి ఎత్తుకొని ఆ క్లియర్ చేసుకోవచ్చు కదా, అవి చేయట్లా. డబ్బులు తీసుకుంటున్నారు, ఏం చేస్తాం? గవర్నమెంట్ ఇచ్చిన డబ్బు చాలుతున్నా. స్కూల్ పరిస్థితి బాగలేదు, బాత్రూమ్ బాగలా, అక్కడ సిస్టమే బాగలేదు అసలు. ఒక అంబేద్కర్ నిర్మించిన స్కూలు గురుకులం ప్రతి దగ్గర బాగుంది, ఒక నాయుడుపేట తప్ప. వర్షం వస్తే పెట్లు మోకాళ్ళ దాకా నీళ్ళలో ప్లేట్ ఎత్తుకుపోయి నిలబడుకున్నారు, వానలలో తింటున్నారు. అంత గలీజుకుంది సార్ అక్కడ. గూడూరు ప్రభుత్వ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న నాయుడుపేట గురుకుల పాఠశాల విద్యార్థులను సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి వీరాంజనేయులు, తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, ఎమ్మెల్యేలు నెలవల విజయశ్రీ, పాసం సునీల్ కుమార్ పరామర్శించారు. మెరుగైన వైద్య సేవలు అందించాలని మంత్రి డాక్టర్లను ఆదేశించారు. నాయుడుపేట గురుకుల పాఠశాలలో కలుషితమైన ఆహారం తిని విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. 30 మంది విద్యార్థులను గూడూరు ప్రభుత్వ హాస్పిటల్కు తీసుకువచ్చి వైద్య సేవలు అందిస్తున్నారు. విద్యార్థులను సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి వీరాంజనేయులు, తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, సూలూరుపేట ఎమ్మెల్యే విజయశ్రీ, గూడూరు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ పరామర్శించారు. తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వరను మాట్లాడుతూ అస్వస్థతకు గురైన విద్యార్థులను నాయుడుపేట, సూలూరుపేట, గూడూరు మరియు నెల్లూరులో చికిత్స అందిస్తున్నామని, పాఠశాలలో కొన్ని సమస్యలు గుర్తించామని, వాటిని త్వరలో పరిష్కరిస్తామని, పిల్లల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని అన్నారు. ఇటీవల పలు గురుకుల పాఠశాలలో అనేక సంఘటనలు జరిగాయని విచారణ జరిపించి చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. మన ఏసీలో దిగంగా వేడిగా ఉంది, అమౌంట్ వచ్చింది. ఒకసారి డాక్టర్ కంప్లైంట్ చెప్పాడమ్మా, చూడ ఇప్పుడు ఎట్లా ఉంది? ఇక్కడికి వచ్చాక ఆగిపోయినాయా? అవుతానే ఆగిపోయినాయా? నిన్న పొద్దునైంది నువ్వు, ఇలా పొద్దున పోలీసు మన రాత్రి అన్నం, మన రాత్రి శుక్రవారం రాత్రి సాంబార్ అన్నం, ఆదివారం ఉదయం శనివారం కూడా గుర్తు వీళ్ళ దగ్గర ఉందంటే వాళ్ళ విరోచనాలతో ఇబ్బంది పడే వాళ్ళందరినీ కూడా నాయుడుపేట ఏరియా ఆసుపత్రి, సూళ్ళూరుపేట హాస్పిటల్, అదేవిధంగా గూడూరు హాస్పిటల్ కొంతమందికి 7 పిల్లలకి కొంచెం అబ్జర్వేషన్ ఉంచాల్సిన వాళ్ళని నెల్లూరు జీజీహెచ్లో కూడా పెట్టడం జరిగింది. ప్రస్తుతానికి పిల్లలందరి పరిస్థితి బాగుంది, స్టేబుల్గా ఉంది, ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేదు. 2 పిల్లలకు మాత్రం కొంచెం నెల్లూరు జీజీహెచ్లో ఇబ్బంది ఉంది, వాళ్ళని కూడా స్పెషలిస్ట్ పర్యవేక్షణలో చూడటం జరుగుతుంది. ముఖ్యంగా మనకి స్కూల్ పరిసరాల్లో పరిశుభ్రత, అదేవిధంగా ఫుడ్ ప్రిపరేషన్, వంట చేసే టైంలో ఇబ్బందులు గుర్తించాము. వాటన్నిటికి సంబంధించి వాళ్ళ మనతో పాటు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రివర్యులు డాక్టర్ వీరాంజనేయులు కూడా ఉన్నారు. దానికి కూడా మొత్తం పరిస్థితి అంతా నివేదించడం జరిగింది. ఇక్కడి నుంచి నాయుడుపేట సిబ్బందికి, అదేవిధంగా హాస్పిటల్ కూడా వెళ్ళడం జరిగింది. సో ఏదైతే కరెక్షన్ చేయవలసిన మెజర్స్ సార్ మాకు డైరెక్షన్స్ ఇచ్చారు. 2-3 రోజులు మొత్తం పరిస్థితిని చెప్పలేదు. 2-3 రోజులు మళ్ళీ మంచి తాగునీరు, అదేవిధంగా శానిటైజర్కి సంబంధించి అన్ని చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది. ప్రస్తుతానికి అయితే అందరి పరిస్థితి బాగుంది. మొత్తం అందరూ కూడా క్షేమంగా మళ్ళీ స్కూల్కి తీసుకొచ్చే విధంగా చర్యలు తీసుకుంటారు. ఈ ఘటన మీద పనిచేస్తున్న ప్రిన్సిపల్ నిర్లక్ష్యం మనకు క్లియర్గా కనిపిస్తుంది. అదేవిధంగా హాస్టల్ వార్డన్ని కూడా చాలా నిర్లక్ష్య ధోరణి కనిపిస్తుంది. అక్కడ పనిచేస్తున్నటువంటి శానిటైజర్ సిబ్బందిని కూడా కొంచెం నిర్లక్ష్యం చూపించాం. వీళ్ళందరి మీద తగు చర్యలు చాలా సివియర్ యాక్షన్ తీసుకోబోతున్నాం. మినిస్టర్ కూడా బ్రీఫ్ చేసి తర్వాత వాళ్ళకి ఏం యాక్షన్ తీసుకోబోతున్నాం. చాలా బాధాకరం అండి. గురుకుల పాఠశాలలో 120 మంది పిల్లలు అస్వస్థతకు గురవటం, దీనిలో కొంచెం
సిబ్బంది ఆలసత్వం అనేది కనిపిస్తూ ఉంది. విషయం తెలిసిన వెంటనే నేను జిల్లా కలెక్టర్ గారితో, అదేవిధంగా డీసీఓ మరియు డిఎంఎన్హెచ్ఓ, స్థానిక శాసనసభ్యులు డాక్టర్ గారితో అందరితో మాట్లాడటం జరిగింది. విషయం తెలిసిన వెంటనే జిల్లా అధికారులు రావడం, స్పందించి చర్యలు తీసుకోవడం జరిగింది. కొంచెం తీవ్రంగా అస్వస్థత గురైనటువంటి పిల్లల్ని 7గురిని నెల్లూరు జనరల్ హాస్పిటల్కి పంపించారు. జనరల్ హాస్పిటల్ సూపరింటెండెంట్తో అక్కడ ఉన్న పీడియాట్రిషియన్తో కూడా నేను మాట్లాడడం జరిగింది. వాళ్ళ ఆరోగ్య పరిస్థితి కూడా నిలకడగా ఉందని చెప్పడం జరిగింది. ఇక్కడ సమాచారం ప్రకారం ఆహారంలో కూడా కొద్దిగా కలుషితం జరిగినట్లు అనేది అభిప్రాయపడుతున్నారు. నేను ఇక్కడి నుంచి స్కూల్కి వెళ్ళడం జరుగుతుంది. బాధ్యుల మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇది సీజన్ మారింది, వర్షాలు కూడా వస్తూ ఉన్నాయి, డిసీజెస్ వస్తున్నాయి. కామన్గా ఈ సీజన్లో వచ్చినటువంటి ఈ అతిసార వ్యాధులు కూడా విస్తృతంగా ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ కూడాను గురుకుల పాఠశాల మనకి ఇన్స్టిట్యూట్లో శ్రద్ధ ఉండేటువంటి పరిస్థితుల్లో ఇటువంటి సంఘటనలు దురదృష్టకరం. దీని మీద సమగ్ర విచారణకి జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో ఒక విచారణ బృందాన్ని ఏర్పాటు చేసి ఎక్కడ లోపాలు జరిగినాయో చూసుకొని ఆ జేసీ గారి నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటాం. ప్రాథమికంగా కొన్ని లోపాలు కొందరి వల్ల జరిగిన విషయాన్ని కలెక్టర్ గారి దృష్టి రావడం జరిగింది. వాటి మీద వివరణ చర్చించుకొని చర్యలు తీసుకుంటాం. ఇది ఈ ఒక్కచోటే కాదు, రాష్ట్రంలో ఎక్కడైనా కానీ ఒక సాంఘిక సంక్షేమమే కాదు, గురుకుల పాఠశాలది సాంఘిక సంక్షేమం కావచ్చు, వెనుకబడిన తరగతులు కావచ్చు, మైనారిటీ కావచ్చు, ట్రైబల్ వెల్ఫేర్ కావచ్చు, ఎక్కడైనా కానీ ఇటువంటి సంఘటనలు రాకూడదు అనేది ప్రభుత్వ లక్ష్యం. ఈ సంఘటన జరిగిన తర్వాత ముఖ్యమంత్రి గారు మాట్లాడడం జరిగింది. సీఎంఓ పేషి రెగ్యులర్గా కలెక్టర్ గారితో నాతో కూడా ఫాలోఅప్ చేస్తూ ఉన్నారు. ప్రతి ఒక్క విద్యార్థికి ఎటువంటి ఇబ్బంది జరగకుండా మెరుగైన వైద్యం అందించడానికి ఎక్కడికైనా మనం తీసుకెళ్ళి వైద్యం చేయించమనేటువంటి జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ సూపరింటెండెంట్ తోటి డాక్టర్ల బృందంతో మాట్లాడడం జరిగింది. ఇక్కడికి వచ్చినటువంటి పిల్లల పరిస్థితి బాగానే ఉందని చెప్తున్నారు. అదేవిధంగా మిగిలిన చోట్ల కూడా ఒకసారి ఫాలోఅప్ చేసుకొని మెజర్స్ తీసుకుంటాం. తాత్కాలికంగా పాఠశాలకు కూడా ఒక 2-3 రోజులు సెలవులు ఇచ్చి అది అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, ఎందుకంటే ఈ మన గురుకుల పాఠశాలలో సరైన వసతులు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఈరోజు నాయుడుపేటలో కలుషితమైన ఆహారం తిని అనేక మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారని, ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి హాస్టల్స్లో మౌలిక వసతులు ఏర్పాటు చేయాలని గూడూరు సిపిఐ నాయకులు కాళేశ డిమాండ్ చేశారు. గూడూరు ప్రభుత్వ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న గురుకుల పాఠశాల విద్యార్థులను సిపిఐ, సిపిఎం, ఏబీవీపీ పలు ప్రజా సంఘాల నాయకులు పరామర్శించారు. డాక్టర్లతో వైద్య సేవలపై మాట్లాడారు. సిపిఐ నాయకులు కాళేశం మాట్లాడుతూ ప్రభుత్వ హాస్టల్స్లో సరైన వసతులు లేవని, ప్రభుత్వాలు ఎన్ని మారినా వసతులు సమకూరడం లేదని అన్నారు. కలుషితమైన ఆహారం తిని పిల్లలు అనారోగ్యానికి గురయ్యారని, ఇప్పటికైనా అధికారులు స్పందించి హాస్టల్స్లో సరైన వసతులు ఏర్పాటు చేయాలని, లేని ఎడల రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో శశి, చంద్రయ్య, చిన్న తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నాయుడుపేట ప్రాంతంలో గురుకుల పాఠశాలలో ఉండే పరిస్థితుల్లో చూసినప్పుడు అక్కడ పరిస్థితి ఏంటంటే పరిశుభ్రత అనేది హాస్టల్లో చాలా దారుణమైన పరిస్థితి. దానికి అనేక సార్లు దాని దృష్టి తీసుకుపోయిన ప్రభుత్వ దృష్టికి ఆ కార్యక్రమం చేయకపోగా ఈరోజు ఈ పరిస్థితి దాపరించింది. పరిస్థితి ఏంటంటే అక్కడ ఏదో పూరి వాళ్ళు ఏదో వండితే ఆ మసాలా తినేటప్పటికి వికసించి అది 60-70 మంది పిల్లకాయలకి చాలా దారుణంగా వేదులు వాంతులు అవ్వడం అనేది జరిగింది. ఈరోజు గూడూరుకు ఒక 30-35 మంది పిల్లలను తీసుకురావడం,
రాత్రి నుంచి సెలైన్ ఎక్కిస్తుంటే 100% ఉండాల్సింది అది 90% ఆ పరిస్థితిలో ఉందని చెప్తున్నారు వాళ్ళు. అది ఇంకా రికవరీ కావాల్సిన పరిస్థితి ఉంది. ఇవన్నీ కూడా ఏంటంటే అతిసార వ్యాధి కానీ డెంగీ కానీ ఇలాంటి జబ్బులన్నీ గూడూరు ప్రాంతం నియోజకవర్గాల్లో ఉన్నాయని చెప్తున్నారు. మేము కూడా పార్టీగా సిపిఐ పార్టీగా మేము కూడా అనేక సార్లు మున్సిపల్ కమిషనర్కి కానీ సబ్ కలెక్టర్కి కానీ అనేక సార్లు తెలిపాం. కాలువల పరిస్థితి దారుణంగా ఉన్నాయి. అదేవిధంగా మంచి నీళ్లు వచ్చే కుళాయిల్లో కాలువ నీళ్లు దాంట్లో కలుషితం అవుతున్నాయి. చెన్నూరులో కూడా ప్రమాదం జరిగింది, దక్కిల్లో ప్రమాదం జరిగింది, ఒక పాప చనిపోయింది. ఇలాంటివన్నీ జరుగుతున్న అధికారుల పైన దుండపోత మీద నీళ్లు పడ్డట్టు ఉంది కానీ వర్షం కనీసం వాళ్ళు పనిచేసే పరిస్థితిలో లేరు. వాళ్ళ ఉద్యోగాలు, వాళ్ళ ట్రాన్స్ఫర్లు, వాళ్ళ కార్యక్రమాలు తప్ప ఎన్నికల నుంచి ఇప్పుడు ఇక్కడ అధికారులు ఒక్కడిగా తేరుకోలేదు. ఇవన్నీ కూడా ప్రజలు చాలా ఇబ్బంది. ప్రతినిధులు వచ్చారు అంతకుముందు స్పెషల్ ఆఫీసర్లు అని వాళ్ళ ఇష్ట ప్రకారం జరిగినాయి. గూడూరు పరిస్థితిలో కూడా అదే పరిస్థితి. కాబట్టి ఇవన్నీ కూడా పసిపిల్లల పైన చిన్నపిల్లల పైన ఇలాంటివి జరుగుతూ ఉంటే, దాడులు అతిసార వ్యాధులు జరుగుతూ ఉంటే ఇంకా అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ ఇంకా నిర్లక్ష్యం వహించడం అనేది చాలా ప్రజాస్వామ్యం అనేది పద్ధతి కాదు. ఇప్పుడు కన్నా తిరుపతి జిల్లా కోట మండలం జరుగుమల్లి గ్రామానికి చెందిన ఉపాధి హామీ కూలీలు కోట మండల పరిషత్ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రస్తుతం జరుగుమల్లి గ్రామంలో గత 8 సంవత్సరాలుగా ఫీల్డ్ అసిస్టెంట్గా పనిచేస్తున్నారని, అయితే అతని వల్ల కూలీలకు ఎటువంటి ఇబ్బందులు కలగలేదని, అయితే రాజకీయ ఒత్తిళ్లతో కర్లపూడి వెంకటకృష్ణయ్యను రాజకీయ ఒత్తిళ్లతో తొలగించేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిపారు. అతనిని విధుల నుండి తొలగించాలి అనుకుంటే జరుగుమల్లి గ్రామంలో సుమారు 20 మంది చదువుకున్న నిరుద్యోగులు ఉన్నారని, ఆ ఉద్యోగాన్ని స్థానికంగా ఉన్నటువంటి నిరుద్యోగులకు ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. బయట వ్యక్తులకు అవకాశం ఇస్తే ఊరుకునేది లేదని ఈ సందర్భంగా వారు తెలియజేశారు. అనంతరం కోట మండల తహసీల్దార్ నాగరాజుకు వినతి పత్రాన్ని అందజేసి వారి సమస్యను తెలిపారు. జరుగుమల్లి గ్రామ పంచాయతీ మాది. జరుగుమల్లి పంచాయతీ అయితే మాకు ఫీల్డ్ అనిపించుకుని పాత 8 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు. కానీ ఆయన వల్ల మాకేం సమస్య లేదు, ఏమి లేదు. మాకు పని చూపిస్తున్నారు, అన్నీ చేస్తున్నారు. రాజకీయ పరంగా చేసి అతన్ని తీసేశారు. కానీ ఆయన తీసేశారు కదా, మా ఊర్లో 20 సంవత్సరాలు మా ఊర్లో నిరుద్యోగులు ఉన్నారు, చదువుకున్న వాళ్ళు ఒక 20-30 మంది ఉన్నారు. వాళ్ళు మా ఊరు స్థానికులకే ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. కానీ పక్కన ఊరు వాళ్ళు ఇచ్చి చేసేదానికి మేము ఒప్పుకోవట్లేదు, మా ఊరు వాళ్ళు ఒప్పుకోవట్లేదు. మా పరంగా మా పిల్లకాయలకి ఇచ్చి మేమే చేసుకుంటాం. మేము దానికోసం ధర్నా చేస్తాం. ఇది ఎండి గారికి మా ఎన్నకు ఇచ్చాం. జరుగుమల్లి గ్రామ పంచాయతీ మాది. జరుగుమల్లి పంచాయతీ అయితే మాకు ఫీల్డ్ అనిపించుకుని పాత 8 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు. కానీ ఆయన వల్ల మాకేం సమస్య లేదు, ఏమి లేదు. మాకు పని చూపిస్తున్నారు, అన్నీ చేస్తున్నారు. రాజకీయ పరంగా చేసి అతన్ని తీసేశారు. కానీ ఆయన తీసేశారు కదా, మా ఊర్లో 20 సంవత్సరాలు మా ఊర్లో నిరుద్యోగులు ఉన్నారు, చదువుకున్న వాళ్ళు ఒక 20-30 మంది ఉన్నారు. వాళ్ళు మా ఊరు స్థానికులకే ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. కానీ పక్కన ఊరు వాళ్ళు ఇచ్చి చేసేదానికి మేము ఒప్పుకోవట్లేదు, మా ఊరు వాళ్ళు ఒప్పుకోవట్లేదు. మా పరంగా మా పిల్లకాయలకి ఇచ్చి మేమే చేసుకుంటాం. మేము దానికోసం ధర్నా చేస్తాం. ఇది ఎండి గారికి మా ఎన్నకు ఇచ్చాం. ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేట పట్టణ పరిధిలోని ఎల్ఐ సాగరంలో ఉన్న గురుకుల పాఠశాలలో ఆదివారం అర్ధరాత్రి విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ అయింది. ఆదివారం అస్వస్థతకు గురైన 89 విద్యార్థులను చికిత్స నిమిత్తం ఉపాధ్యాయులు నాయుడుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఒక్కసారిగా 89 మంది విద్యార్థులు అస్వస్థతకు గురి కావడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందారు. గురుకుల పాఠశాల సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే తమ పిల్లలు అనారోగ్యం పాలయ్యారని మండిపడ్డారు. ఇదిలా ఉండగా చికిత్స నిమిత్తం నాయుడుపేట ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చిన విద్యార్థులను బెడ్లు కరువై ఒకే బెడ్పై 2-3 విద్యార్థులను ఉంచి చికిత్సను అందించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కోట మండల పరిషత్ కార్యాలయం ఎదుట జరుగుమల్లి ఉపాధి హామీ కూలీల నిరసన. ఫీల్డ్ అసిస్టెంట్గా బయట వ్యక్తులకు అవకాశం ఇస్తే ఊరుకునేది లేదని ఆందోళన. నాయుడుపేట అంబేద్కర్ గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్. 89 మంది విద్యార్థులకు అస్వస్థత. గూడూరు ప్రభుత్వ హాస్పిటల్లో విద్యార్థులను పరామర్శించిన మంత్రి వీరాంజనేయులు. మెరుగైన వైద్య సేవలు అందించాలని మంత్రి డాక్టర్లకు ఆదేశం. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి BCN న్యూస్.